ఇప్పుడు ఆయన ఏ పని చేద్దాం అనుకున్నా మొత్తం అడ్డం పడుతురంట, చేయనిస్తలేరంట. ఇంకెట్లా చేస్తాడు? చేస్తామన్నాక ఎందుకు చేయనియరా? అన్నం వండి పెడతాం కదా, తినడానికి తయారు ఉండరా? అన్నం వండి పెట్టలేదా, ఏది లేదా, ఏది చూస్తారు. ఏదో ఒకటి అడ్డం వేసి ఆపుతురంట పనులన్నీ. ఏ పనులు కరెక్ట్ చేయడానికి ఎందుకు ఆపుతారు? జనాలు ఎవరు ఆపరు. మళ్ళీ అయితే ఓట్లు అయితే ఏరాదిగా బాగా తిప్పలు పెట్టి. ఇప్పుడు వార్తలు చూస్తావు కదా నువ్వు? నార్మల్ చూస్తా వార్తలు చూస్తున్నా, సెల్లో కూడా చూస్తుంటా, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ అందాల పోటీలు అని చెప్పి రీసెంట్గా వార్తలు వినిపిస్తున్నాయి ఆడాడ. నువ్వు నీ దానికి వచ్చింది? అది వచ్చింది. ఏం అందాల పోటీలు అవి? ఎన్ని నన్నమంత్రాన్ని ఎన్ని పెట్టుడు అవి ఎందుకు వేస్ట్? అవి ఎవరికైనా చేసే పనులు కరెక్ట్ చేయాలి అన్న, జనాలు మెచ్చుతాడు. మెచ్చని పని చేస్తే ఎవరైనా. పక్కనేమో పాకిస్తాను భారత్ యుద్ధం నడుస్తుంది, ఇంకో పక్క చూసుకుంటే ఇక్కడ నిన్న మొన్నటి దాకానేమో అసలు లేవు, పైసలు లేవు, నన్ను కోసుకొని తింటరా అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ ఇవాళనేమో 250-200 కోట్లు పెట్టి అందాల పోటీలు అని చెప్పి పెడుతుండు. అసలు ఏంది, ఎట్లా చూస్తావు దీని అంతటి? ఎంత అయినా కానీ మా కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఏ పాలన కానీ ఏదైనా చచ్చిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వచ్చినాయి, అన్నిటి కూడా మంచిగున్నాయి. రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా లేదు అట్లా.